అందరికీ నమస్కారం. నా పేరు శివాని రాయ్. సుమా అన్నారా? యాంకర్ గీత కదా. బేసిక్గా నాలో ప్రేమికుడే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాయ కూడా బయటకు వస్తాడు. కొద్దిగా ఈవిడికి ప్రాంప్టింగ్ అలవాటు, నార్త్ ఇండియన్ యాక్టర్ కదా. నా పేరు శివాని. నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఎలాగో థియేటర్లో చూస్తారు. ఎలాగో థియేటర్లో చూసాను. నేను ఇక్కడికి వచ్చింది నా ప్రమోషన్ కోసం. నేను చిన్నప్పటి నుంచి రితేష్ రాణా సినిమాలు చూస్తూ పెరిగాను. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా మీ వల్లండి తెలుగు ప్రజలందరికీ తెలుగు ప్రజలు అందరికీ నా అభినందనలు. ఐ మీన్ మీ అభినందనలు. నీ అభినందనలు. యూ షుడ్ సే నా, ఐ విల్ సే నీ. ఓకే, నా అభినందనలు. ఆల్సో ప్రాంప్ట్ ఇస్తున్నాను నాకు చాలా ఇష్టం. Sure. Yes. No, definitely. Yes. I know exactly what you've written there. Huh? సో థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ. Thank you. థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ మిమ్మల్ని. నో. థ్యాంక్ యూ సో మచ్. రాననుకున్నారా, రాలేననుకున్నారా? హే, 1 సెకండ్. 2 అక్షరాలు ఇంద్ర. సో ప్రమోషన్కి ఖచ్చితంగా రాననుకున్నారా గీతా భగత్ గారు? నేనే కాదు, అందరూ అదే అనుకుంటారు. 1 సెకండ్. ఉస్తాద్ భగత్ సింగ్. సో గైస్, మీడియా మిత్రులకు, సత్య ఫ్యాన్స్కి, రితేష్ కల్ట్ ఫ్యాన్స్కి అండ్ రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్కి స్వాగతం. నాకు థ్యాంక్ యూ అన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హే, సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్గా థియేటర్లు తెలుసుకుంటే బెటర్. ఆన్ May 1st నేను రీసెంట్గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయండి. ఊహించని విచిత్రం ఆర్ఆర్ఆర్. ఓ షిట్, పర్ఫెక్ట్. సో బేసిక్గా నేను ఒక TFI బానిసనండి, మీ అందరిలాగే. సో సినిమా ఇలా చెప్పగానే అలా క్లూ పట్టేస్తుంటాను. సో అందుకే టైంపాస్కి సినిమా సుడోకు అనేది ఆడుతూ ఉంటాను అనమాట. సో ఈ బుక్ నేను ఫినిష్ చేశాను లేదా అన్నది మీరు May 1st థియేటర్లో చూడండి. జెట్లీ అనే సినిమా, నో సత్యాస్ జెట్లీ, సత్య ఇస్ నాట్ జెట్లీ అనే సినిమాలో మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. నాగ చైతన్య గారు థ్యాంక్ యూ. రితేష్ రాణా టు స్పీక్. థ్యాంక్ యూ అండి. వద్దండి, మీరు మారితే బాగోదు, మీరు క్యారీ ఆన్. బేసిక్గా షారుఖ్ ఖాన్ డర్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాని కూడా చాలామంది రిజెక్ట్ చేశారంట. అప్పుడు యశ్ చోప్రా అనుకున్నాను అదే ఈ సినిమా నేను షారుఖ్ ఖాన్తో తీస్తానని చెప్పి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ స్టార్ అయిపోయాడు. అలాగే ఓకే అండి, మా టీంలో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు. నేను మాడతాను ఇవాళ. సో నా స్పీచ్ ఇది. ఈ సినిమా హీరోయిన్ రియా సింగాకి డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను, కానీ అది చేయకుండా అన్నంలో ఆవకాయ ఎలా కలుపుకోవాలి, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తూ టైంపాస్ చేశాను. రియా కోస్టార్స్ అయిన వెనెల్ కిషోర్, అజయ్, హర్ష చెవుడు, కబీర్ సింగ్ దోహాన్,
గుండు సుదర్శన్ టైం సెన్స్ లేని నా కోసం సెట్లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిట్ టేబుల్లో నేను లేని సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయం చెర్రీ గారికి చెప్పుకునే డబ్బులు ఎవరు. ఇక మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ్ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ వాయిస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడు. భైరవ్ అన్న ఐ లవ్ యూ. ఈ సినిమా స్టైలిష్ తేజ సినిమా ముందు నేను సన్నబడతానని ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయి సెట్లో బట్టలు లూజ్ చేయడానికి కుట్టుకుంటూ నన్ను తిట్టుకున్నాడు. ఫైట్ మాస్టర్ అంజీ నాకు ఫైట్స్ నేర్పించే ప్రాసెస్లో నాతో డైలీ ఫైట్ చేసేవాడు. బట్ మీకు తెలియదు, ప్రతి ఫైట్ నేనే గెలిచేవాడిని. థ్యాంక్ యూ అంజీ మాస్టర్. కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలాకి, వెంకటేష్ ఎన్నో స్టెప్లు ఇచ్చారు, కానీ అసలు ఈయన పెట్టుకుని ఇంత రాంగ్ స్టెప్ మేమే వేసామని చాలా ఫీల్ అయ్యారు. ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ లైఫ్లో ఎన్నో సినిమాలు సెట్లు చూశాను, కానీ నా మైండ్ సెట్ అంటే చాలా చిరాకు పడ్డాడు. ఇక రితేష్ వయసును వస్తే నా వల్ల అతను పైకి వచ్చాడని నేను ఫీల్ అవుతాను, కానీ నిజమేంటో బుర్రన్న ఎవరికైనా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. May 1st జెట్లీ చూడండి. ప్లీజ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ.